మొత్తానికి పడిపోయింది అధ్యక్ష. అంటే రీడింగ్ కెపాసిటీలో కానీ లేదా అర్థమెటిక్ కెపాసిటీలో కానీ ఈ రెండిట్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ క్షీణించిపోయిందని చెప్పడానికి ఇంతకంటే వేరే ఉండదు అధ్యక్ష. ఇంకొక దురదృష్టకరమైన సంఘటన ఏంటంటే గత ప్రభుత్వం ఒక మంత్రి గారు అంటారు, ఉత్తరాంధ్రలో ఉన్న ఒక మంత్రి గారు ఏమన్నారంటే గురువు కన్నా గూగుల్ మిన్న అని చెప్పి ఉపాధ్యాయులు అవమానించారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే గురువు కన్నా గూగుల్ మిన్న అని చెప్పి విమర్శించారు అధ్యక్ష. ఆ రోజు మా ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఓ పిచ్చోడా, ఆ గూగుల్లో కంటెంట్ పెట్టే వ్యక్తి కూడా గురువే, ఆ విషయం మీరు తెలుసుకోవాలి అన్నాడు అధ్యక్ష. అంటే గూగుల్లో సమాచారం అందించేది కూడా ఎవరు అధ్యక్ష? గురువే అధ్యక్ష. తప్పనిసరిగా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. గత ప్రభుత్వం ఉపాధ్యాయులు ఎంత దారుణంగా అవమానించిందంటే పీఆర్టీలో తీవ్రమైన అన్యాయం జరిగిందని చెప్పి విజయవాడలో చలో జర్నాకు వెళ్తే వారిపై కేసులు పెట్టింది, వారిపై బైండ్ ఓవర్ కేసులు పెట్టింది అధ్యక్ష. ఇంట్లో నుంచి బయటకు రాకుండా వారిపై హౌస్ అరెస్ట్ చేసింది అధ్యక్ష. చివరికి బ్రాందీ షాపుల దగ్గర పెట్టి ఉపాధ్యాయుల్ని అవమానించింది అధ్యక్ష. అందుకే దాని ఫలితమే 2024 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ లో ఉపాధ్యాయ మిత్రులందరూ దాని ఫలితాన్ని చూపించారు అధ్యక్ష.